హలో వెల్కమ్ టు రియల్ రివ్యూ. నేను మీ పల్లవి. ప్రతి వారంలాగే ఈ వారం కూడా మంచి మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి. నేను మీకోసం వాటి రివ్యూస్ తీసుకొచ్చేసాను. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? దళపతి విజయ్ పొలిటికల్ స్టంట్ జననాయకుడు సినిమా ఈ వీక్ వచ్చేసింది. చాలా రోజుల తర్వాత విజయ్ని తెర మీద చూసి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం విజయ్ నాకు ఇది లాస్ట్ సినిమా అని చెప్పాడు కదా, సో సహజంగానే హైప్ పెరిగిపోయింది. విజయ్ పొలిటికల్ స్టాండ్ని దీనిలో క్లియర్గా చూపించాడు దర్శకుడు హెచ్ వినోద్. ఆయనలోని ఉద్దేశాలు, ఎన్నికల ఎజెండా అన్నింటినీ కవర్ చేశారు. కొన్ని సీన్స్లో డైలాగ్స్ అయితే విజయ్ ఎక్స్ పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నట్టే ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా తమిళనాడు ఎన్నికల టైంలో వచ్చుంటే జనం మీద ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది. ఇప్పుడు విజయ్ సీఎం అయిపోయాడు కాబట్టి ఆయన్ని ఆఖరిసారిగా తెర మీద చూసుకుంటున్నారు. తెలుగులో హిట్ అయిన బాలకృష్ణ సినిమా భగవంత్ కేసరి కథని దీనిలో తీసుకున్నారు. యాజ్ ఇట్ ఈస్గా దించలేదు, కానీ కథలో కొన్ని మార్పులు చేశారు. ఈ స్టోరీలో విజయ్ మాజీ ఖైదీగా కనిపించాడు. జైలు నుంచి వచ్చాక ఓ పోలీస్ అధికారి కూతురు మమితా బైజుకు అండగా ఉంటాడు. ఆమెను ధైర్యవంతురాలుగా మార్చి పోరాడేలా చేస్తాడు. ఆమెను చంపాలని చూసే విలన్ బాబీ డియోల్ని మట్టు పెడతాడు. దీనిలో మమితా బైజు చేసిన క్యారెక్టర్ని భగవంత్ కేసరిలో శ్రీలీల చేసింది. ఒరిజినల్ కథంతా విమెన్ ఎంపవర్మెంట్ మీద, చిన్న పిల్లలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద నడుస్తుంది. కానీ జననాయకుడిలో మాత్రం ఉగ్రవాదం, రాజకీయాలు, ప్రజాస్వామ్యం అన్నింటినీ జోడించారు. యాక్షన్ సన్నివేశాల్లో హీరోయిజం, ఫైట్స్ డామినేట్ చేశాయి. వీటి మధ్యలో విమెన్ సెంటిమెంట్ తేలిపోయినట్టు అనిపిస్తుంది. అయితే విజయ్ మార్క్ యాక్షన్, డైలాగులు, పాటలు మాస్ జనాల్ని ఊపేస్తున్నాయి. ఇక విజయ్ స్టైల్, మేనరిజం డిట్టో దించేశాడు. అంటే ఫ్యాన్స్కి కావాల్సిన మాస్ మసాలా కావాల్సినంత ఇచ్చేశాడు. అది లేకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతారు కదా. ఇకపోతే మమితా బైజు యాక్షన్ సీక్వెన్స్లో అద్దరగొట్టేసింది. యానిమల్తో ఫేమ్ అయిన బాబీ డియోల్ విలన్ పాత్రని చాలా క్రూయల్గా మలిచారు. పూజా హెగ్డే, ప్రియమణి, ప్రకాష్ రాజ్ వీళ్ళంతా స్టోరీకి మంచి సపోర్ట్ ఇచ్చారు. అన్నింటికీ మించి విజయ్ డ్యాన్స్ చేసిన తీరు చూస్తుంటే మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదో అన్నట్టు డ్యాన్స్ చేశాడేమో అనిపించింది. జననాయకుడు సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 8.5 అవుట్ ఆఫ్ 10. కలర్ ఫోటో, బేబీ ఈ సినిమాలు గుర్తున్నాయా? వీటితో హిట్ కొట్టిన డైరెక్టర్ రవి నంబూరి ఈ వీక్ చెన్నై లవ్ స్టోరీతో వచ్చేశాడు. దీనిలో కిరణ్ అబ్బవరం, శ్రీగౌరి ప్రియ లవర్స్గా యాక్ట్ చేశారు. జనరల్గా ప్రేమలో ఓడిపోయిన మగవాళ్ళు దేవదాసులు అవుతుంటారు. సినిమాల్లోనూ మ్యాక్సిమం అలాగే చూపిస్తారు. కానీ దీనిలో హీరోయిన్ శ్రీగౌరి ప్రియ దేవదాసిగా మారిపోతుంది. అంటే అమ్మడికి లవ్ ఫెయిల్యూర్ అవుతుందన్నమాట. ఇంకా పీటల మీద పెళ్లి కూడా ఆగిపోతుంది. ఆ బాధని మర్చిపోవడానికి చెన్నై వచ్చేసి ఫుల్గా తాగేసి తూలుతూ ఉంటే సడన్గా కిరణ్ అబ్బవరం లైఫ్లోకి వచ్చేస్తాడు. అతని అల్లరి చేష్టలతోటి ఆమెలో మార్పు తీసుకొస్తాడు. వాళ్ళ మధ్య లవ్ కూడా పుడుతుంది. అయితే వీళ్ళిద్దరి లవ్ ఎలా కొనసాగింది? శ్రీగౌరిని మోసం చేసిన వాడు మళ్ళీ ఆమె లైఫ్లోకి ఎందుకు వచ్చాడు? అప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేశారు అనేదే సినిమా స్టోరీ. కిరణ్ అబ్బవరం కే ర్యాంప్లో ఇదేమిటమ్మ మాయా మాయా పాటకి స్టెప్పులేసి యూత్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు కదా. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఇన్నోసెంట్గా కనిపిస్తూనే మెచ్యూర్డ్ యాక్టింగ్ చేశాడు. అలాగే శ్రీగౌరి ప్రియ ఇంతవరకు పెద్ద హీరోలతో యాక్ట్ చేసే ఛాన్స్ రాలేదు, కానీ యూత్ఫుల్ లవ్ స్టోరీస్లో మంచి అవకాశాలే వస్తాయి. తన స్క్రీన్ అపియరెన్స్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ సినిమాలో శ్రీగౌరి ప్రియ భగ్న ప్రేమికురాల్లాగా కనిపించింది. కిరణ్ అబ్బవరంతో తెర మీద కెమిస్ట్రీ బాగానే కుదిరింది. వీళ్ళిద్దరూ లవ్ అండ్ సెంటిమెంట్ సీన్స్లో ఎమోషన్ని బాగా పండించారు. డైరెక్టర్ రవి నంబూరి తన ముందు సినిమాలో లాగానే దీనిలో కూడా ప్రేమ, ద్రోహం, నమ్మకం, వెన్నుపోటు లాంటి అంశాలనే తీసుకున్నాడు. దీంతోపాటు కథకి ఫ్యాంటసీ టచ్ కూడా ఇచ్చాడు. హోటల్లో ఒక పిల్లాడు తన తండ్రి ఆత్మతో మాట్లాడుతున్నట్టు చూపించి దాన్ని సెకండ్ హాఫ్లో రివీల్ చేశారు. ఈ లాజిక్ అర్థమైతేనే స్టోరీ అర్థమవుతుంది. అసలు కొన్ని సీన్స్ అయితే రామ్ తమన్నా చేసిన ఎందుకంటే ప్రేమంట అనే సినిమా గుర్తుకొస్తుంది. ఇంకా శ్రీగౌరి ప్రియని మోసం చేసి వెళ్తాడు కదా మాజీ లవర్ త్రిగుణ్, అతను తిరిగి వచ్చాక ఫుల్ కామెడీ వచ్చేస్తుంది. అలాగే క్లైమాక్స్ ఫైట్ కూడా శ్రీగౌరిని విలన్స్ దగ్గర నుంచి కాపాడే సీన్స్ ఎంటర్టైనింగ్గా ఉంటాయి. మొత్తానికి లవ్ స్టోరీని కోరుకునే ఆడియన్స్కి చెన్నై లవ్ స్టోరీ బాగానే నచ్చుతుంది. ఈ సినిమాకి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 9.3 అవుట్ ఆఫ్ 10.
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోంది. తను రీసెంట్గా నటించిన ది ఇండియా స్టోరీ స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది. దీనిలో కాజల్ చాలా సీరియస్ రోల్ చేసింది. ఈ సిస్టంలో జరుగుతున్న అన్యాయాల్ని ఎదిరించి పోరాడే లాయర్గా కనిపించింది. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన శ్రేయాస్ తల్పడే మరాఠీ, హిందీలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న ఫేమస్ నటుడు. క్యాన్సర్తో బాధపడుతున్న కూతురి ప్రాణాల్ని నిలబెట్టుకోవడానికి ఆరాటపడే తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. ది ఇండియా స్టోరీ సినిమా కథ అంతా మన దేశంలో విషతుల్యమైన ఆహారం చుట్టూ తిరుగుతుంది. రోజు తినే ఆహార పదార్థాల్లో క్రిమి సంహారకాలు, హానికారక రసాయనాలు కలుస్తున్నాయి. వాటి వల్ల ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. వాళ్లలో శ్రేయస్ తల్పడే కూతురు కూడా ఉంటుంది. సో తన కూతురి అనారోగ్యానికి సమాజంలో ఉన్న అవినీతే కారణమని కోర్టులో కేసు వేస్తాడు. దీన్ని లాయర్ కాజల్ టేకప్ చేస్తుంది. అన్ని చోట్లకి తిరిగి వ్యవసాయంలో రసాయనాల వినియోగం, ఆహార పదార్థాల్లో కల్తీ మీద రీసెర్చ్ చేస్తుంది. క్యాన్సర్ పేషెంట్లతో నిండిపోయిన రైల్ బోగీలను చూసి చలించిపోతుంది. ఈ క్రమంలో శ్రేయస్ తల్పడే కాజల్కి ప్రజల నుంచి విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. అయినా సరే ధైర్యంగా నిలబడి కోర్టులో న్యాయం కోసం వాదిస్తారు. ఈ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని కోరుతారు. ఈ కథలో ప్రజలందరూ దోషులే అవడం వల్ల దీని మీద టీవీ డిబేట్స్లో చాలానే చర్చ జరిగింది. డైరెక్టర్ సాగర్ షిండే మీద విమర్శలు కూడా వచ్చాయి. సినిమాని ఆపేయాలని చూశారు కానీ కుదరలేదు. ప్రస్తుత సమాజాన్ని అద్దం పడుతున్న ఈ సినిమా ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నామా అని ఆలోచింపజేస్తుంది. కొన్ని యాక్షన్, సెంటిమెంట్ సన్నివేశాల్లో వచ్చే ఎమోషనల్ డైలాగ్స్ కళ్ళ వెంట నీళ్లు తెప్పిస్తాయి. క్యాన్సర్తో బాధపడే కూతురి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించే సన్నివేశాలు ఆడియన్స్ మనసుల్ని మెలిపెడతాయి. ఇంత మంచి కథని ఎంచుకున్న డైరెక్టర్ సాగర్ షిండే ఎక్కడా బోర్ కొట్టకుండా తీసింటే బాగుండేదనిపించింది. కోర్టులో కాజల్ వాదనకి ధీటుగా ప్రతివాదన పెట్టి ఉంటే సినిమా ఇంకా రక్తి కట్టేది, ఆడియన్స్ అటెన్షన్ వచ్చేది. ఎనీవే, మంచి సామాజిక అంశంతో తీసిన ది ఇండియా స్టోరీ అందరినీ ఆలోచింపజేస్తుంది. దీనికి ఆడియన్స్ ఇచ్చిన రేటింగ్ 9.1 out of 10. ఇది ఇవాల్టి ఆర్ఆర్. నెక్స్ట్ వీక్ కూడా మంచి మంచి సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. నేను మీకోసం వాటి రివ్యూస్ తీసుకొస్తాను. సేమ్ టైం, సేమ్ షో. డోంట్ మిస్. టిల్ దెన్, బాయ్.